Those were the headlines. Details చూస్తే తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ప్రత్యేక హోదాపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షం పట్టుబట్టి అసెంబ్లీని మూడో రోజు కూడా స్తంభింపజేసింది. ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేసిన విపక్ష సభ్యులంతా స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసనను తెలియజేశారు. ప్రత్యేక హోదాపై చర్చ తప్ప మరొకటి సమ్మతం కాదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా నినదించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో అసెంబ్లీ మార్మోగిపోయింది. మరోవైపు విపక్ష సభ్యుల నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం 3 రోజులుగా అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్య తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలని తీర్మానం చేసింది. సభలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించిన సభ్యులపై శాశ్వతంగా వేటు వేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. గురువారం ప్రారంభమైన అసెంబ్లీలో గడిచిన 3 రోజులుగా ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, దీనిపై తక్షణం చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్న విపక్షం వైఎస్ఆర్సీపీ సభా కార్యకలాపాలను అడ్డుకుంది. Now the House is adjourned. Sine die. Now the House is adjourned. Sine die. Now the House is adjourned. Sine die. మొత్తం 3 రోజులుగా సభా పర్వం ఏ విధంగా కొనసాగింది, సభలో జరిగిన పరిణామాలేంటి, బయట మీడియా పాయింట్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలు, వీటన్నిటిపై విశ్లేషణ మా కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, చెప్పండి, మొత్తానికి అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది, విశ్లేషణ చెప్పండి. హరి, 3 రోజుల ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడే అవకాశం లేకుండానే ఈ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పూర్తిగా ఏకపక్షంగా ప్రతిపక్ష నేతే కాకుండా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అధికార పక్ష సభ్యులే మాట్లాడుతూ పూర్తిగా ఏకపక్షంగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగాయని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్రం అంతా కుదిపేస్తున్నటువంటి అంశము ప్రత్యేక హోదా కోసము ఈ రాష్ట్రము 2.5 ఏళ్లుగా ఉద్యమించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చేసినటువంటి క్రమంలో రాష్ట్ర ప్రజలంతా తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి అత్యంత అసాధారణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొలు ఉన్నాయి. ప్రాధాన్యత కూడినటువంటి ప్రత్యేక హోదా అంశం పైన అసెంబ్లీ చర్చించాల్సిందే. దానికోసమే ఈ సమావేశాలని వాడుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పదే డిమాండ్ చేసింది. అందువచ్చిన అన్ని అవకాశాలను వాడుకొని ప్రత్యేక హోదా పైన చర్చ జరగాల్సిందే అని పట్టుపట్టింది. కానీ అధికార పక్షం మాత్రం అంది. కేవలం ముఖ్యమంత్రి మొక్కుబడి ప్రకటన చేస్తారని మాత్రమే అధికార టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పుకుంటూ వచ్చారు. ఎలాంటి చర్చ లేనప్పుడు ఈ సమావేశాల్లో పట ఇంకా ప్రజలకు ఉపయోగపడేది ఏం చెప్పదలుచుకున్నారు మీరు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా పదే నిలదీశారు. అయినప్పటికీ కూడా అధికార పక్షము చర్చకు ముందుకు రాకపోవడంతో ఈ 3 రోజుల అసెంబ్లీ సమావేశాలు ఎలాంటి ప్రజా ఉపయోగమైనటువంటి అంశాన్ని చర్చించకుండానే చేపట్టకుండానే ముగిశాయని చెప్పుకోవచ్చు. అయితే విపక్ష సభ్యులు మీడియా పాయింట్లు కూడా మాట్లాడనివ్వకుండా చివరి రోజు అధికార టీడీపీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద కూడా విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలువరించడం అనేది జరుగుతున్న పరిణామాలకు పరాకాష్ట అని చెప్పేసి ఎమ్మెల్యేలంతా కూడా విపక్ష ఎమ్మెల్యేలంతా కూడా మీడియా పాయింట్ దగ్గర కూడా నిరసన బైఠాయింపు చేయడము జరుగుతున్నటువంటి పరిణామాలకు నిదర్శనము. మొత్తం అధికార పక్షం తప్ప టీడీపీ బీజేపీ మినహా మిగిలిన పక్షాలు ప్రజా సంఘాలు అన్ని కూడా ఇవాళ బంద్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బంద్కు అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు మద్దతు ప్రకటిస్తూ ఇవాళ రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి. అత్యంత అసాధారణమైన పరిస్థితి. రాష్ట్ర ప్రజలంతా ఆందోళనతో ఉన్నారు. రాష్ట్ర విభజనకు మించినటువంటి ఒక మహా విపత్కర పరిస్థితి ఈ రాష్ట్రానికి ఉంది. ప్రత్యేక హోదా 15 ఏళ్ల పాటు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అప్పటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాతో ఒరిగేదేముంది అని మాట్లాడుతున్నారు. పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. మనం కేంద్రం పైన ఒత్తిడి పెంచాల్సిందే అని చెప్పేసి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ఇతర ప్రజా సంఘాలు మేధావులు అంతా కూడా గుంతుతో నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని అసెంబ్లీలో చర్చిద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 3 రోజులుగా శతవిధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండానే ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అధికార టీడీపీ ఏకపక్షంగా మొత్తం ఎలాంటి చర్చ జరగనీయకుండానే ఈ సమావేశాలను నెట్టుకొచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి గతంలో ఏనాడు లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా
ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్ సిఎల్పిలో నేతలంతా కూడా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీ ఆవరణంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద తమ నిరసనను ప్రభుత్వ తీరును ఎండగట్టేటువంటి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. హరి సునీల్, అయితే గత 3 రోజులుగా చూస్తున్నాం అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది, ఆందోళన చేస్తుంది. అయితే అధికార పక్షం ప్రతిపక్షం చేస్తున్న ఆందోళనను నిరసనను బయటికి చూపే ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్న ఆందోళన మాత్రమే వాళ్ళు మాట్లాడడం జరిగింది. దీన్ని ఎంతవరకు మీడియా ముఖంగా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు అధికార పక్షం? అదిగాక అసలు ప్రజల ఆకాంక్ష ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ప్రతిపక్షం తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది అనే విషయం మరుగున పరచడానికి చాలా ప్రయత్నించినట్టుగా అర్థమవుతోంది. దీంట్లో ఏ మేరకు వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోవచ్చు? మీ విశ్లేషణ ఏంటి? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం తీవ్రమైనటువంటి ఒక సమస్యలో ఉంది. ప్రత్యేక హోదా 15 ఏళ్ల పాటు కావాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇచ్చేది లేదు అని కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో రాష్ట్రం ఏ విధంగా కోలుకోవాలి, రాష్ట్రం వివిధ నేపథ్యంలో తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం కోలుకోవాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటువంటిది కీలకమైన అంశం. ఈ కీలకమైన అంశం అసెంబ్లీలో చర్చించాలి. అసెంబ్లీలో చర్చిస్తేనే ఒక అవుట్కమ్ వస్తుంది, ఒక కాంక్రీట్ ప్రపోజల్ వస్తుంది. అది కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి ఇలాంటి ప్రత్యామ్నాయ విధానాలనే చేయండి, ప్రత్యేక హోదా తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి అంశాన్ని కేంద్రానికి బలంగా చెప్పడానికి అసెంబ్లీ అనేది ఒక వేదిక. ఇంతకు మించినటువంటి వేదిక, అల్టిమేట్ వేదిక, అల్టిమేట్ డాన్స్ ఇంకేది ఉండదు ప్రజాస్వామ్య వ్యవస్థలో. అసెంబ్లీ మించినటువంటి ప్రజాస్వామ్య వేదిక, ప్రజాస్వామ్య విధానం లోపల ఇంకా ఏది ఉండదు. ప్రజాభిష్టానికి అదే తార్కాణం. అలాంటి అసెంబ్లీలోనే ప్రత్యేక హోదా అంశం పైన చర్చించేది లేదు అని చెప్పేసి అధికార టీడీపీ తేల్చి చెప్పిన తర్వాత ఇంకా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు వేరే మార్గమే ఉంటుంది. వాళ్ళు అదే అంటున్నారు, మాకు వేరే మార్గమే ఉంటుంది ఈ అంశాన్ని చర్చించడం తప్ప. మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని చర్చించకుండా ఇంకా వేరే అంశాలు ఏం చర్చిస్తాం, మాకు వేరే మార్గం లేదు కాబట్టి మేము నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది. దీన్ని కూడా అధికార టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా విషయాన్ని తప్పుదో పట్టించేందుకు వాడుకుంటున్నారు. ఇది రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసేటువంటి పరిస్థితి. అధికార టీడీపీ చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, టార్గెట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ అనేటువంటి ఎజెండా, ఇది రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంది. ఇప్పుడు జరగాల్సింది ప్రత్యేక హోదా పైన చర్చ, ప్రత్యేక హోదా ఎలా సాధించుకుందాం, కేంద్రం పైన ఎలా ఒత్తిడి తెద్దాం అనేటువంటిది. ఈ అంశాన్ని విస్మరించి టార్గెట్ వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఎజెండాతో అధికార టీడీపీ పోతుంది. ఈ విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం ప్రజలు గమనిస్తున్నారు. ఈ విధానం అనేటువంటిది అధికార టీడీపీ పొలిటికల్ మైలేజ్ కోసం చూస్తుంది. మేమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే, మేమేమో ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఏం చేస్తే బాగుంటుంది, ప్రత్యేక హోదా మీద చర్చ జరిగినట్టయితే అప్పుడు కేంద్రం పైన ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, అప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది పోరాడకుండా ఈ విధంగా రాజీపడి ఈ విధంగా ప్రత్యేక హోదాతో ఒరిగేదేముంది, ప్రత్యేక హోదా సంజీవన అనేటువంటి ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఖరి ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసే విధంగా ఉంది అనేటువంటిది వైఎస్ఆర్ ఎమ్మెల్యేల ఆవేదన. మా ఆవేదనను మేము వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశాం. దాన్ని టీడీపీ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటుంది. మమ్మల్ని ఆ సభ నుంచి బయటికి పడేసేటువంటి ఎజెండాకు వాడుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం అనేటువంటి ఆవేదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ సిఎల్పీ నుంచి మొత్తం ర్యాలీగా వచ్చారు. బయటికి గాంధీ రెడ్డి దగ్గరకు వచ్చారు. నిరసన ప్రదర్శన చేపట్టబోతున్నారు. ఈ మూడు పరిణామాలు అధికార టీడీపీ చేసినటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ నిరసనను, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయబోతున్నారు. హరి. ఓకే సునీల్, మళ్ళీ మీ వద్దకు వస్తాం. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ప్రత్యేక హోదాపై చర్చ జరపాల్సిందేనంటూ పట్టుబట్టిన ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీని 3వ రోజు కూడా స్తంభింపజేసింది. ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేసిన విపక్ష సభ్యులంతా స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసనను తెలియజేశారు. ప్రత్యేక హోదాపై చర్చ తప్ప మరొకటి సమ్మతం కాదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా నినదించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో అసెంబ్లీ మారుమోగిపోయింది. మరోవైపు విపక్ష సభ్యుల నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం 3 రోజులుగా అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్య తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలని తీర్మానం చేసింది. సభలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించిన సభ్యులపై శాశ్వతంగా వేటు వేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు.
గురువారం ప్రారంభమైన అసెంబ్లీలో గడిచిన 3 రోజులుగా ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ దీనిపై తక్షణం చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్న విపక్షం వైఎస్ఆర్సీపీ సభా కార్యకలాపాలను అడ్డుకుంది. Now the House is adjourned. Sine die. Now the House is adjourned. Sine die. Now the House is adjourned. Sine die. Now the House is adjourned. ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యులను శాశ్వతంగా సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరారు. వీడియో ఫుటేజ్ పరిశీలించాక వైఎస్ఆర్సీపీ సభ్యులపై ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ దౌర్జన్యాలన్నిటి కూడా వీళ్ళు చేసినటువంటి సంఘటనలన్నిటి కూడా మనం ప్రివిలేజ్ కమిటీకి మూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేత ఈ హౌస్ కి నేను ఒక తీర్మానం పెడుతున్నా అధ్యక్ష, హౌస్ ముందు తమరు ప్రివిలేజ్ కమిటీకి మూవ్ చేయాలి. ది హౌస్ రిజాల్వ్స్ టు రిఫర్ దిస్ ఎంటైర్ ఇన్సిడెంట్స్ ఫర్ 3 years to the privilege committee to take appropriate action against the members who were responsible for unruly behavior in the house yesterday, today, they are first day, second day, third day, 3 days, Adhyaksha, while condemning the attack on the chair and also police and assembly. అంచేత అధ్యక్ష ఈ తీర్మానాన్ని ప్రివిలేజ్ కమిటీకి మూవ్ చేసి ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మన అసెంబ్లీకి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళని యాక్షన్ రికమెండ్ చేయమని కూడా కోరవలసిందిగా ఈ శాసనసభ తీర్మానం చేస్తుంది అధ్యక్ష. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, సభ్యులని సస్పెండ్ చేయాలంటూ ప్రివిలేజ్ కమిటీకి ప్రతిపాదించాలంటూ సభ కార్యకలాపాల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడింది ఇప్పటి వరకు చూసాం. చెప్పండి విషయాలు. చాలా స్పష్టంగా శాసనసభలో 3 రోజుల పాటు ప్రత్యేక హోదాపై ఎలాంటి చర్చ లేకుండానే ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసింది. ప్రత్యేక హోదా అంశం పైన చర్చించాలి, 5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదాని కేంద్రం ఇవ్వదని చెప్పిన తర్వాత చర్చించడానికి ఏంటి అభ్యంతరం అని చెప్పి శాసనసభను సమ్మింపజేసింది. 3 రోజులు కూడా ఒక దశలో లోపల ఉద్రిక్త పరిస్థితులు లేకుండా బయట కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులంతా కూడా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రత్యేక హోదా అంశం పైన చర్చించినందుకు నిరసనగా నల్ల చొక్కాలతో ఇప్పుడు అసెంబ్లీ బయట గాంధీ విగ్రహం వద్ద కూడా ఆందోళన చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఆందోళన దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంగీకరించేది లేదు. ఈ సంబంధించినట్టు మనం చూస్తున్న విజువల్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. ప్రతిపక్ష సభ్యుల నుంచి 20 మంది శాసనసభ్యులు బయటకు వచ్చి ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ రాజకీయ పోకలను గమనించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి భవిష్యత్ కావాలి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి, ఆ కాపాడాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వమే కావాలని 20 మంది శాసనసభ్యులు ఈ గౌరవ ప్రతిపక్ష సభ్యులకు వారిస్తున్నారు. విజువల్స్ చూస్తున్నాం. గత 3 రోజులుగా ప్రత్యేక హోదా ఇవ్వను అని తేల్చి చెప్పిన నేపథ్యంలో కేంద్రం, అలాగే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం, అలాగే స్వాగతిస్తున్నాం అన్న నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ 3 రోజులుగా సభా కార్యకలాపాలను స్తంభింపచేసింది. 3వ రోజు ఇవాళ కూడా సభా కార్యకలాపాలకు అడ్డుపడటం మనం విజువల్స్ లో చూసాం. స్పీకర్ పోడియం ముందు ప్రతిపక్ష సభ్యులంతా నుంచుని నిరసన తెలపడం జరిగింది. అలాగే నిరసన తెలుపుతున్న నేపథ్యంలో అధికార పక్షం టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలంటూ ప్రివిలేజ్ కమిటీకి ప్రతిపాదించాలంటూ ఒక ప్రతిపాదనను స్పీకర్ ముందు ఉంచడం కూడా జరిగింది. మొత్తానికి ఈ పర్యవసానాల నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ సభ్యులంతా అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన తెలపడానికి ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.